సీఎం రేవంత్ రెడ్డిని ఐరన్ లెగ్గా అభివర్ణిస్తూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సమస్యల చెరలో కూరుకుపోయిందని అన్నారు. హైడ్రా పేరిట వేల కోట్ల ఆస్తులను నాశనం చేశారని, అభివృద్ధి పేరుతో అప్పుల బాట పట్టారని ఆరోపించారు. అలాగే పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిధుల పేరుతో నాటకాలు ఆడుతున్నారని కడియం శ్రీహరిపై కూడా రాజయ్య విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా విగ్రహాన్ని మార్చారు. ఆ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేశారు. ఈ రోజు బతుకమ్మ పండుగకు ఆనవాళ్లు లేకుండా పైసా కూడా ఇప్పటి వరకు బతుకమ్మ పండుగకు బతుకమ్మ ఆడుకునే స్థలాన్ని సదును చేయడం గాని, జంగల్ కటింగ్ చేయడం గాని, లైట్లు ఏర్పాటు చేయడం గాని, దారి చేయడం గాని ఏం చేయకుండా ఎంగిలి బతుకమ్మ ఒక అడవిలో బుషెస్ మధ్యలో చేసుకున్న పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న గ్రామాలకు 1,00,000, మధ్యతరగతి గ్రామాలకు 2 నుండి 3 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలో 5 లక్షలు ఇచ్చి ప్రభుత్వ పరంగా గొప్పగా 9 రోజుల వేడుకలు జరిగిన సందర్భం మనం చూసుంటాం. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా బతుకమ్మ కోసము అలాట్ చేయని ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మహిళల పాలిట మైసాసురుడు అయిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వచ్చే దసరా వరకు మరి ఎంతో గొప్పగా మన తెలంగాణ అతిపెద్ద పండుగ బతుకమ్మ సద్దులు. బతుకమ్మ చీరలను ఎగ్గొట్టేసాడు. బతుకమ్మ చీరలు లేవు. 1 కోటి చీరలు ప్రతి సంవత్సరం కూడా 1 కోటి చీరలు ఇచ్చేది. రాజకీయ పార్టీలకు అతీతంగా రేషన్ కార్డు ఉంటే వాళ్ళకు చీర ఇచ్చిన సందర్భం మనం చూసుంటాం. కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మహిళల పాలిటీ ఒక్క హామీని కూడా నెరవేర్చలే. మహాలక్ష్మి పేరుతో 2500 అన్నడు ఎగబెట్టిండు. ఆడపిల్లలకు ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్ జగన్పై చేసిన వ్యాఖ్య